నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ నేను కల్పన బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఉత్తరాంధ్ర జిల్లాల కొంగు బంగారం విశాఖ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాస ఉత్సవాల సందర్భంగా భక్తుల పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టిన ఆలయ అధికారులు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించిన ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. విశాఖలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొన్న గవర్నర్. హక్కుమన్న విభేదాలు గాజువాక వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఊరుకుటి చందు పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్న ఓ వర్గం. మూడో రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల సమ్మె చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలియజేసిన మున్సిపల్ కార్మికులు. ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి ఆలయ అర్చకులు ఆలయ వైదిక సిబ్బంది ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ స్వామివారికి 108 బంగారు సంపెంగలతో స్వర్ణ పుష్పార్చన జరిపించారు. స్వామివారికి స్వర్ణ పుష్పార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణ పుష్పార్చన చేయించుకుంటున్నారు. సింహాచల పుణ్యక్షేత్రంలో దేవస్థాన వేద పండితుల వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కళ్యాణ మండపంలో వేదికపై అధిష్ఠింపజేసిన వేద మంత్రాలు నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామివారి స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొని తరించారు. ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్లో లక్కీ డ్రాలు ఉత్సాహంగా సాగాయి. పండుగలు వేడుకల సందర్భంగా ఫెస్టివ్ లక్కీ డ్రాను నిర్వహించారు. ఈ పండుగల్లో నిర్వహించే బంపర్ ఆఫర్ల ద్వారా విజేతలకు 2 కోట్ల విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా జగదాంబ ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ మేనేజర్ చిదంబరం మాట్లాడుతూ ఈ నెలలో ఇది 2వ లక్కీ డ్రా అని నిర్వహించనున్నారు. వచ్చే నెల జనవరి 6, 15వ తేదీల్లో రాత్రి 9 గంటలకు కస్టమర్ల సమక్షంలో వారి చేత లక్కీ డ్రాను తీసి విజేతల పేర్లు ప్రకటించడం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్లో మాత్రమే కొనుగోలు చేసేవారు ప్రతి 500 రూపాయల కొనుగోలుపై ఒక లక్కీ డ్రా కూపన్ పొందగలరని పేర్కొన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అదృష్ట విజేతలుగా నిలవాలని కోరారు. తమ షోరూంలో సారీస్ వేర్, మెన్స్ వేర్, లేడీస్ వేర్, వెస్ట్రన్ వేర్, కిడ్స్ వేర్, చుడిదార్స్, లెహంగాస్, లెగిన్స్, గౌన్లు, బ్రాండెడ్ లేడీస్ వేర్స్, లేటెస్ట్ ట్రెండ్ కు సంబంధించిన కుటుంబం అంతా ఒకే చోట షాపింగ్ చేసుకునే అద్భుతమైన కలెక్షన్లు అతి తక్కువ ధరలకే లభిస్తాయన్నారు. నమస్కారం అండి, నా పేరు చిదంబరం. నేను ఆర్ఎస్ బ్రదర్స్ జగదాంబ జంక్షన్ మేనేజర్ని మాట్లాడుతున్నా. జంట నగరాల్లో విశేష ఆదరణ పొందిన ఆర్ఎస్ బ్రదర్స్ ఇప్పుడు విశాఖపట్నంలో కూడా అంతే ఆదరణ పొందుతోంది అని రుజువు చేయడానికి మేము చూపించిన ఈ ఏదైతే క్రిస్మస్ మరియు సంక్రాంతి తాలూకా లక్కీ డ్రా ఉందో దానికి మీరు చూపిస్తున్న ఆదరణే మాకు తెలియజేస్తోంది. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రాబోయే సంక్రాంతికి మరియు న్యూ ఇయర్కి కూడా మీరు మీ ఫ్యామిలీతోటి మొత్తం అందరూ కూడా ఇక్కడ షాపింగ్ చేసుకోండి. వేలాది రకాలన్నీ కూడా మీ గురించి ఎదురు చూస్తున్నాయి. మీకు నచ్చే రేట్లో మీరు అనుకునే బడ్జెట్లోనే మీ ఫ్యామిలీ అందరికీ కూడా మీరు ఇక్కడ షాపింగ్ చేయొచ్చు. మీరు షాపింగ్ చేయడంతో పాటు అలాగే బహుమతులు కూడా గెలుచుకోవచ్చు. ప్రతి వారం తీసే ఈ డ్రాలో 76 మందికి విజేతలకి మేము ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. వాటిల్లో టీవీఎస్ జూపిటర్, గెలాక్సీ ట్యాబ్, అలాగే 100 గ్రామ్స్ సిల్వర్ బౌల్ మరియు నేషనల్ పానాసోనిక్ ఎలక్ట్రికల్ కుక్కర్, అలాగే TCL 32 ఇంచెస్ టీవీ, స్మార్ట్ టీవీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని బహుమతులు మీరు వచ్చి షాపింగ్ చేయండి, బహుమతులు గెలుచుకోండి, ఆనందంగా మీ పండుగల్ని ఆర్ఎస్ బ్రదర్స్తో కలిసి పంచుకోండి. అందరికీ మరొకసారి ఆర్ఎస్ బ్రదర్స్కి ఆహ్వానిస్తూ విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వ
సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేందుకు సమన్వయంతో పనిచేయాలని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ సూచించారు. విశాఖ ఏయూ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించేందుకు దేశంలోని అన్ని పంచాయతీలు, నగర పంచాయతీలు, పట్టణాల్లో ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం రూపొందించిందని తెలిపారు. ప్రధానంగా మహిళలకు సంక్షేమ పథకాల గురించి విస్తృత అవగాహన కల్పించాలన్నారు. విశాఖ నగరంలో 10,000 మొక్కలు నాటే కార్యక్రమాన్ని గవర్నర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటంటే రీచింగ్ ద అన్రీచ్డ్, అంటే ప్రతి పేదవాడు కూడా ఏ మూలలో ఉన్నా కూడా ప్రభుత్వ కార్యక్రమాలు అన్నది వాళ్ళకి చేరవేయాలన్న ఉద్దేశంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల యొక్క అవగాహన కల్పించడం అనేది దీనిలో ప్రధానమైనటువంటి ఒక ఉద్దేశం. దానిలో భాగంగానే ప్రతిరోజు 2 గ్రామ పంచాయతీలు కానీ 2 వార్డులో కానీ ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. మీరందరూ ఇప్పటికే చూసి ఉంటారు, కొన్ని ప్రాంతాల్లో ఒక వ్యాన్ అనేది వస్తుంది. అందులో రకరకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అవగాహన కల్పించే విషయంలో వీడియోస్ కానివ్వండి, ఫ్యాంప్లెట్ రూపాన మెసేజ్ కానివ్వండి ప్రజలకి అందించడానికి అందులో ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఆ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలు, వివిధ కార్యక్రమాలు లబ్ధి చెందినటువంటి లబ్ధిదారులు వాళ్ళందరూ కూడా అక్కడ వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని, ఆనందాన్ని పంచుకోవటం అనేది ప్రధానమైనటువంటి ఉద్దేశం. Taking time for this event of Viksit Bharat Sankalp Yatra program today in Visakhapatnam. Any program launched by the government would only be considered a success if every eligible person is covered. So today what we are doing with this yatra is to ensure that it goes to every nook and corner of the country to cover every unreached person and to actually achieve the goal of Atmanirbhar Bharat by taking everyone along, and it ensures that by the time our centenary celebration start, we would be there taking every vulnerable person and ensuring that the socio-economic justice, socio-economic equity and equality is ensured, and we would respectfully and with pride look up and be the developed country that we achieve to be. ఇప్పుడు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల వరకు కూడా లోన్ ఇస్తున్నారు సార్. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవనోపాధిని కొనసాగించడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్. దీంతో పాటు 2014లో నల్మ్ వచ్చింది సార్, డే నల్మ్ ద్వారా మాకు 0 ఇంట్రెస్ట్లని, కొత్త 2014 తర్వాత ఏర్పాటు చేసిన సంఘాలకి రుణమాఫీ అని, వాళ్ళకి రివాల్వింగ్ ఫండ్ అని, ఆర్ఓ ద్వారా వాళ్ళకి సంఘాలకి ట్రైనింగ్ ఇవ్వడానికి 10,000 రూపీస్ చెప్పండి సార్ ఇస్తున్నారు సార్. అంతేకాకుండా సార్ నాకు పిఎం స్వానిధి వచ్చింది సార్. పిఎం స్వానిధిలో ఫస్ట్ 10,000 తీసుకున్నాను సార్. 10,000 నేను సక్రమంగా చెల్లించిన తర్వాత బ్యాంక్ వారు నాకు 20,000 ఇచ్చారు సార్. 20,000 తర్వాత ఇప్పుడు బ్యాంక్ వారు నా వ్యాపారంలో చూసి నేను టైలరింగ్ చేస్తాను సార్. నా వ్యాపారం చూసి వాళ్ళు 50,000 ఇచ్చారు సార్. ఇంకా వాళ్ళ అభివృద్ధిని చూసి 1,00,000 రూపాయల వరకు కూడా ఇస్తారు సార్. మేము కరోనా టైంలో చాలా కష్టపడ్డాం సార్. మాకు మోడీజీ గారు చాలా हेल्प చేశారు సార్. और मैं यहाँ डोकरा महिला के तरफ से आई हूँ, जो हमारा ग्रुप का नाम है राजलक्ष्मी ग्रुप. मैं जब इस डोकरा ग्रुप में आई तब से मुझे बहुत ही अभिवृद्धि हुई, मेरे जीवन में बहुत ही अभिवृद्धि हुई. जैसे कि हमारी मोदी सरकार का पहला नारा, मोदी जी का, बेटी बचाओ बेटी पढ़ाओ. जी हाँ, मैंने बेटी बचाई भी है और पढ़ाई भी है. मेरी बेटी, मेरे इतनी हिम्मत नहीं थी कि मैं मेरी बेटी को एक बड़े से प्राइवेट कॉलेज में डालूं, लेकिन आज वह एक फार्मेसी के बड़े से कॉलेज में पढ़ रही है, जिसका फीस जो है वो सरकार ही दे रही है. और ऐसे ही नहीं, और बहुत सारे मोदी जी के जो स्कीम्स है वो अभी मैं आपको बताना चाहूंगी. महिलाएं आज अपने पैर पर खड़ी है. किस वजह से? इस सरकार की वजह से, क्योंकि उन्होंने पीएम स्वनिधि के नाम से 10,000 रुपए मुझे दिए. వైసీపీ సీనియర్ నాయకులు అక్రమాని వెంకట్రావు జన్మదిన వేడుకలు తూర్పు నియోజకవర్గం వైసీపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఏవీఆర్
యువసేన ఆధ్వర్యంలో భారీ గజమాలలతో సత్కరించి కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి తూర్పు నియోజకవర్గ కార్యకర్తలు అభిమానులకి కృతజ్ఞతలు తెలిపారు. ఏవీఆర్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసే వైసీపీ పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. తూర్పు నియోజకవర్గ ప్రజలకు తానెప్పుడూ రుణపడి ఉంటానని, వైసీపీ పార్టీలోనే ఉంటానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నా పుట్టినరోజు సందర్భంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఏవీఆర్ యువసేన ఆధ్వర్యంలో ఇంత గ్రాండ్గా చేసినందుకు ముందు ఏవీఆర్ అభిమానులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే నా పుట్టినరోజు వేడుకలు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ ఆధ్వర్యంలో ఇంత చక్కగా చేస్తున్నందుకు వాళ్ళకి చక్కగా నేను చేస్తాను. వాళ్ళకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను. నా పట్ల ఉన్న ఈ తూర్పు నియోజకవర్గంలో మా పట్ల ఉన్న అభిమానులకు అందరికీ, మహిళా అభిమానులు అవనండి, అవనండి, సీనియర్ నాయకులు అవనండి, వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, మిగతా అభిమానులకు అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. వైఎస్ఆర్ పార్టీలోనే ఉంటామని కూడా చెప్తున్నాం. వైఎస్ఆర్ పార్టీలో మాకు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తారని. మార్గశిర మాసం 3వ గురువారం విశాఖ 1 టౌన్ బుర్జుపేటలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి భక్తులు భారీగా వచ్చారు. ఈ సందర్భంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో భక్తులు ఇబ్బందులకు గురి కాకుండా అమ్మవారిని భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకొని విశేష పూజలు నిర్వహించారు. అర్ధరాత్రి 12:01 వేద మంత్రముల నడుమ నాదస్వర మంగళ వాయిద్యములతో ప్రత్యేక పూజలు అంగరంగ వైభవంగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి అభిషేకాలు, సహస్రనామార్చనలు నిర్వహించారు. భక్తులకు తెల్లవారుజామున 1:30 నుంచి అమ్మవారి దర్శనాలు కల్పించారు. ఈ పూజలలో దేవస్థానం కార్యనిర్వహణ అధికారి కె శిరీష, ఏఈఓ తిరుమలేశ్వరరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మహిళలు, వృద్ధులు, గర్భిణీలు, పిల్లలకు ప్రత్యేక వసతులు కల్పించడంతో పాటు క్యూల్లో భక్తులకు త్రాగునీరు, మజ్జిగ పంపిణీ చేశారు. ఏపీ ప్రభుత్వం ఈ మధ్య చేసిన ఆంధ్రప్రదేశ్ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ గాజువాక బార్ అసోసియేషన్ న్యాయవాదులు కోర్టు బయట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అధ్యక్షుడు కేవి స్వామి అధ్యక్షతన జరిగిన దీక్షలో న్యాయవాదులు కూర్చొని ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ప్రభుత్వం చేసిన ఈ చట్టం ప్రజల హక్కులను కాలరాస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని, ఈ చట్టం రద్దు అయ్యేంత వరకు తాము నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీవీఎం కృష్ణ, పల్లా శ్రీనివాసరావు, లెలిన్ బాబు, బీటీవీ ప్రసాద్, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి గాజువాక బార్ అసోసియేషన్ తరఫున ఈ రోజున రిలే నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ప్రముఖ న్యాయవాదులు నరేంద్ర గారు, అలాగే మహిళా ప్రతినిధి ఆదిలక్ష్మి గారు, అలాగే సుబుధి గారు ఈరోజు నిరసన దీక్షలో కూర్చున్నారు. వీరందరికీ కూడా మేమందరం కూడా మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రజా వ్యతిరేక చట్టం ద్వారా ప్రజల ఆస్తులను హరించే విధంగా ఉందో తప్ప ప్రజలను కాపాడే విధంగా లేదు. అందువల్ల ఈ చట్టాన్ని రద్దు చేసేంత వరకు కూడా మేము ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. న్యాయవాదులు వారి యొక్క విధులను బహిష్కరిస్తూ సుదీర్ఘ కాలంగా గత 10 రోజుల నుంచి కూడా తీవ్రమైన రూపంలో అనేక రకాలైనటువంటి ఆందోళనలు చేపడుతున్నారు. ఈ ఆందోళన ఒక న్యాయవాదులకు సంబంధించినటువంటి కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి కూడా సంబంధించినటువంటి ఈ ఆందోళన. ఎందుకంటే ఈ గత అక్టోబర్ 31, 2023 నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం భూమి యాజమాన్య హక్కు చట్టాన్ని అని చెప్పి ఒక చీకటి చట్టాన్ని తీసుకుని వచ్చి అది ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆ యొక్క చీకటి చట్టం, భూమి యాజమాన్య హక్కు చట్టం వల్ల చిన్న సన్నకారు రైతులు వారి యొక్క భూములను పోవటమే కాకుండా దళితుల యొక్క భూములు కూడా పోవడానికి ఎక్కువైనటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకనంటే ఆ యాక్ట్ ప్రకారంగా కోర్టులకి ఎటువంటి ప్రమేయం లేదు. అది ఓన్లీ ఆ యాక్ట్లో ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసరు ఎవరినైతే ప్రభుత్వం నియమిస్తుందో అంటే ఎంఆర్ఓను, ఆర్డీఓను వారికే భూమి మీద హక్కులు నిర్ణయించేటువంటి అధికారాన్ని ఆ యాక్ట్ ద్వారా కల్పించడం జరిగింది. దాని ద్వారా ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి
వ్యక్తులే ఈ అధికారులు, ఎంఆర్ఓ అయినా, ఆర్డీఓ అయినా, రెవెన్యూ ఆఫీషియల్స్. ఇప్పటికే రెవెన్యూ వాళ్ళు చేస్తున్నటువంటి అవకతవకల వల్ల, తప్పుడు ఎంట్రీల వల్ల అనేకమైనటువంటి కేసులు నేటికి కోర్టుల్లో, సివిల్ తగాదాల్లో ఉన్నాయి. ఉత్తరాంధ్రలో ఎంతో మంది నాయకులకు రాజకీయ పాఠాలు నేర్పించిన ఘనత ద్రోణంరాజు సత్యనారాయణకే దక్కుతుందని పలువురు వక్తలు కొనియాడారు. 18వ వర్ధంతి సందర్భంగా సిరిపురం ద్రోణంరాజు సర్కిల్ విగ్రహం వద్ద పలువురు నేతలు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నేడు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ఎంతో మంది తయారు చేసిన ఘనత ద్రోణంరాజు సత్యనారాయణకే దక్కుతుందన్నారు. వెలుగులతో కూడిన ద్రోణంరాజు ఇల్లు అంటే రాజకీయ యూనివర్సిటీ అని కొనియాడారు. అదే కోవలో నడిచిన ద్రోణంరాజు శ్రీనివాస్ తనయుడు సత్యనారాయణ మనవడు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. ద్రోణంరాజు శ్రీవత్సవ్ మాట్లాడుతూ, ఆయన మరణించి 18 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ మర్చిపోలేని జనాదరణకు రుణపడి ఉంటాను అని అన్నారు. వర్ధంతి వేడుకలకు వచ్చి నివాళులర్పించిన నాయకులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ సీనియర్ మహిళా నాయకురాలు పేడాడ రమణకుమారి, శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానం చైర్మన్ కొల్లి సింహాచలం, అభిమానులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు చంద్రదాస్ గారు కానీ, అలాగే రమణ కుమారి గారు కానీ, అలాగే ప్రముఖ న్యాయవాది గారు మన కేవీ రామ్మూర్తి గారు కానీ, అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గ మా అభిమానులు, కార్యకర్తలు, అలాగే శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి సత్యనారాయణ గారిని స్మరించుకోవడం ఒక రకంగా మనకు దొరికిన అదృష్టం. ఎందుకంటే ఆయన ఉత్తరాంధ్రకి చేసిన సేవలు మనందరికీ తెలుసు. మేము చిన్న వయసులో ఉన్న ఈరోజు ఆయన చేసిన పనులన్నింటి గురించి కూడా పెద్దవాళ్ళందరూ మాకు చెప్పడం, రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్తుంటారు. ఆయన ఏదైతే ఒక రాజకీయ విశ్వవిద్యాలయం అని చెప్పి అందరూ చెప్తారో, అలాంటి కుటుంబంలో నేను పుట్టడం నిజంగా నా అదృష్టం. అందుకనే పేరుకి ఆయన మనవడినైనా, ఎలాగైతే ఆయన ఒక కార్యకర్తలాగా కష్టపడి పనిచేశారో, నేను కూడా అదే విధంగా పార్టీకి పనిచేసుకుంటూ, అలాగే విశాఖపట్నం ప్రజలకి ముఖ్యంగా ఇక్కడ సేవలు అందించాలని చెప్పి ఇక్కడ ఉండాలనుకుంటున్నాను. జీవీఎంసీ 71వ వార్డు కుంచుమాంబ కాలనీలో స్థానిక అవసరాల నిమిత్తం ఉంచిన స్థలంలో బోరు ఏర్పాటుపై భూమి పూజ చేస్తుండగా పోలీసుల సాయంతో స్థలం తమదని చెప్పుకుంటున్న మాజీ కౌన్సిలర్ పప్పు రాజారావును అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కాలనీ మొత్తం అక్కడికి చేరుకుని నిరసన తెలియజేశారు. 1988లో కాలనీ ఏర్పాటు సమయంలో స్థానిక అవసరాల నిమిత్తం 5 ప్లాట్ల స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు. అందులో సామాజిక భవనం, రామాలయం, వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయాలని నిర్ణయించారు. అయితే అప్పటి కౌన్సిలర్ పప్పు రాజారావు, ఎర్ర నాగేశ్వరరావు అనే వ్యక్తులు ఆక్రమించడానికి ప్రయత్నించగా తామంతా కోర్టును ఆశ్రయించామని స్థానికులు తెలిపారు. కమ్మలపాకలో ఉండే రామాలయం కోసం ఫిల్టర్లను కూడా నిర్మించామని, ఇప్పుడు బోరు ఏర్పాటుకై భూమి పూజ చేస్తుండగా పప్పు రాజారావు పోలీసులకు ఫిర్యాదు చేసి పనులకు ఆటంకం కలిగించాడని ఆరోపించారు. కాలనీ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్థలాన్ని ఇన్నాళ్లు కాపాడుకుంటూ వస్తున్నామని, అయినప్పటికీ స్థలాన్ని ఆక్రమించాలని రాజారావు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించారు. ఎన్నికల సమయంలో నేతలు గ్రామ అవసరాలను తీరుస్తామని చెప్పి మాట తప్పుతున్నారని స్థానికులు మండిపడ్డారు. గుడి విషయంలో రాజకీయాలు చేయాలని చూస్తే ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. నేను పాలయేషన్ దగ్గర నుంచి ఉంటున్నాను. పేద ప్రజల కోసం పెద్దలు నిర్ణయించారు ఈ జాగా. ఆ టైంలో గురునాథరావు గారి టైంలో మాకు ఈ పప్పరాజారావు అన్న వ్యక్తి 40 పోళ్ళు అండి. 40 పోళ్ళు మాకు ఆయన గురునాథరావు గారు ఎమ్మెల్యేగా మినిస్టర్గా ఉన్నప్పుడు మాకు 40 పోళ్ళు చీకట్లో ఉంటే పాంగుట్టే ఇద్దరు ముగ్గురు చచ్చిపోయారు. అయినా సరే వెంటనే 40 పోళ్ళు వేసి వాళ్ళ పేద ప్రజలకు ఇచ్చేయాలి. అలాగని మాకు ఎంతో హెల్ప్ చేశారు గురునాథరావు గారి టైంలోనే ఇవి వేసామండి. అలాగని వేకర్ సెక్షన్ కాలనీ కింద సర్టిఫికేట్ ఇచ్చిన మహానుభావుడు ఆయన. అలాగే గణబాబు గారి టైంలో ఏపీఎస్సీ క్లియరెన్స్ అండి. ఏదైనా వస్తే వాళ్ళు ఊరుకుండేవారు కాదు, ఇండస్ట్రీ వాళ్ళు ఊరుకుండేవారు కాదు. అది మా పేరు ఉంది, మీరు ఇల్లు ఖాళీ చేయండి అని. కానీ మాకు అలా కుదరదు. మేము పేద ప్రజలు 60 గజాలు 30 గజాల్లో మేము కట్టుకుంటున్నాము. అలాగని ప్రతి నాయకుల దగ్గరికి వెళ్తే ప్రతి నాయకులు, పోలీసు వారు అందరూ మాకు సహకారం చేశారు. అలాగే మీడియా ప్రతినిధులు కూడా మాకు బాగా సహకారం చేశారండి. ఈ భూపకాసురుడిని మీ ద్వారా చెప్తున్నాను. ఆ భూపకాసురుడిని పప్పు రాజారావు అనే వ్యక్తి భూపకాసురుడు శ్రీనగర్ కొండంతా దోచుకున్నాడు. అలాగే నేటికి 40 సంవత్సరాలు అవుతుంది కుంచుమాంబ కాలనీ ఇంకా తినేస్తామని ఇంకా ప్లాన్ చేస్తున్నాడు. గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నామండి. 500 గడపలు ఉన్నాయి, 3000 జనాభా ఉన్నారు. ప్రతి ఎలక్షన్కి ప్రతి నాయకులు వచ్చి మీకు మేము గుడి కట్టించేస్తాం,
మేము చేసేస్తాం అంటున్నారు. గెలవడం వెళ్ళిపోతుంది, వాళ్ళు మళ్ళీ తిరిగి రావట్లేదు, మా గుడి అవ్వట్లేదు. ఏ నాయకుడు కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ వరకు ఒకసారి గెలవడం, వాళ్ళు చెయ్యకపోవడం, వెళ్ళిపోవడం. మా 3000 మంది జనాభాని ఇబ్బంది పెట్టి పోలీసు వాళ్ళని అడ్డు పెట్టుకుని గుడి దగ్గర పూజ చేసుకున్న పోలీసు వాళ్ళు పంపించి ఇబ్బందులు పెడుతున్నారు. గడ్డి పీక్కున్న పోలీసు వాళ్ళని పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. పప్పురాజా గారు ఇక్కడ 30 ప్లాట్లు అమ్ముకున్నారు. ఆ పప్పురాజారావు అని అక్కడ శ్రీనగర్ కొండ చుట్టూ ఇంకో 30-40 ప్లాట్లు ఉన్నాయి. రేకుల చెట్లు వేసుకోవడం, అమ్ముకోవడం. ఆయన పరిస్థితి ఏంటంటే వీళ్ళందరూ కుంజమామ కాలనీ లేబర్, వీళ్ళకి ఏమి రాదు. మేము గుడి ఎలాగన్నా కానీ అడ్డుకొని పోలీసు వాళ్ళని పెట్టి మేము దీన్ని కడతాం, ఏం చేస్తారు చేసుకోండి అని మా మీద రివర్స్ వచ్చి ఆడవాళ్ళు పూజ చేసుకుంటే కేసు. కాంగ్రెస్ పార్టీ 138వ వ్యవస్థాపక దినోత్సవం నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. నగర అధ్యక్షుడు గొంప గోవిందరాజు ఆధ్వర్యంలో పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి ఐక్యంగా కృషి చేయాలన్నారు. బీజేపీ, వైసీపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల తీరు ఒకటేనని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే రాక్షస పాలన నుండి కాంగ్రెస్ మాత్రమే కాపాడుతుందని అన్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సారథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పిలుపు మేరకు తామంతా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వేగి వెంకటేష్, వర్జపర్తి శ్రీనివాస్, రామారావు, గుత్తుల శ్రీనివాస్, సేవాదల్ నాయకులు బి గంగాధర్, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా పిసిసి అధ్యక్షులు గిరిగి రుద్రరాజు గారు ఆదేశాలు ఈరోజు 98 వార్డుల్లో కూడా కమిటీలు ఏదైతే జరిగింది, అలాగే డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీలో వేయడం అయితే జరిగింది, అలాగే అన్ని అనుబంధ సంస్థలు కూడా వేయడం అయితే జరిగింది. కాబట్టి ఈ 138 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో మనము ప్రతి కార్యకర్తకు కూడా తెలిసి రేపు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి, ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలో రావడానికి ప్రతి కార్యకర్తకు కూడా కలిసికట్టుగా పనిచేయాలని ఉద్దేశంతో ఉత్సాహంగా పనిచేయాలని ప్రతి ఒక్కరిని కోరడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ 138 సంవత్సరాలు గుర్తు చేసుకొని అన్ని నియోజకవర్గాల్లో, అన్ని వార్డుల్లో, అన్ని ఏరియాలో కూడా పాదయాత్ర అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీని తోడు నీడగా పనిచేయాలని కోరడం అయితే జరిగింది. మున్సిపల్ కార్మికుల సమ్మె 3వ రోజు కొనసాగింది. కార్మికులు చెవులో పూలు పెట్టుకొని నిరసన చేపట్టారు. గాజువాక జోనల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. యూనియన్ మరియు సిపిఎం పార్టీ కార్యదర్శులు గొలగాని అప్పారావు, ఎం రాంబాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పాదయాత్ర చేస్తూ అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పారని, నేటికి ఆ హామీలు అమలు కాలేదన్నారు. ఉన్నతాధికారులను అడుగుతున్నప్పుడల్లా తమ చెవులో పువ్వులు పెడుతూనే ఉంటున్నారని ఆరోపించారు. సమాన పనికి సమాన వేతనం లేదా పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గొల్ల రాము, నక్కా నాగరాజు, గణేష్, మీనాక్షి, కుమారి, కేవి రమణ తదితరులు పాల్గొన్నారు. చేస్తున్న సమ్మెలోను భాగంగా ఈరోజు చెవిలో పువ్వు పెట్టి కార్యక్రమం చేయాలనే రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఈరోజు జోనల్ ఆఫీస్ దగ్గర మేము చేస్తున్నాము. మా డిమాండ్స్ ముఖ్యంగా సమాన పనికి సమాన వేతనం, పర్మనెంట్ కాంట్రాక్ట్ వర్కర్లు చేయాలనేసి డిమాండ్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాము. దీనికి సీఎం గారు స్పందించి వెంటనే మమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేయాలని కోరుతున్నాము. ఈరోజు పోటీ కార్మికులు తీసుకొచ్చి మా సమ్మెని ఉద్రిక్తం చేయకుండా మమ్మల్ని అణిచేయాలని, మమ్మల్ని తొక్కేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే మేము తగ్గేదే లేదనేసి మీ సమ్మెని మరింత ఉద్రేకం చేసి పర్మనెంట్ అయ్యే వరకు కూడా మేము పోరాడతామని ఈ సమావేశంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే మనం అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చాం. ఏమండి, మున్సిపల్ కార్మికులు 30 సంవత్సరాలు పనిచేస్తున్నారు, 40 సంవత్సరాలు పనిచేస్తున్నారు, మమ్మల్ని పర్మనెంట్ చేయాలని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు మనం వినతి పత్రం ఇచ్చాం. ఆ వినతి పత్రం తీసుకుని నేను అధికారం రాగానే కాంట్రాక్ట్ కార్మికుల్ని, మున్సిపల్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తానని రోజు హామీ ఇచ్చాడు. చేయి కొడేసి నెత్తి మీద ఆస్వాదించాడు. మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. మరలి రాదు ఈ జీవితం. మత్తు పదార్థాల వ్యతిరేక ఉద్యమాన్ని ఈ నెల 29 నుండి జనవరి 7 వరకు రాష్ట్రమంతటా ఐడియల్ యూత్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో యువతను ఉద్దేశించి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ఐవీఎం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ కరీముల్లా ఖాన్ తెలిపారు.
డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, మద్యపాన వ్యసనం వల్ల రాష్ట్రంలో 8,067 ఆత్మహత్యలు నమోదు అయ్యాయన్నారు. ఈ జాబితాలో జాతీయ స్థాయిలో 6వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని గుర్తు చేశారు. దేశంలో 70 నుండి 80% మహిళలపై నేరాలు మద్యపానం కారణంగా సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఐవీఎం జిల్లా అధ్యక్షులు మునవ్వర్, అధ్యక్షులు ఫిరోజ్ ఇబ్రహీం, జియా అలీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. యువకులలో వారి యొక్క శక్తి సామర్థ్యాలు నిర్వీర్యం కాకుండా పనిచేసేటువంటి సంస్థ. యువకుల యొక్క శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో అవి దేశ ప్రగతికి, ఒక ఉన్నతమైనటువంటి సమాజ స్థాపనకు ఉపయోగపడాలని పనిచేసేటువంటి సంస్థ ఐడియల్ యూత్ మూవ్మెంట్. ఇందులో భాగంగానే యువకుల యొక్క శక్తి సామర్థ్యాలని పెంపొందించేలాగా కార్యక్రమాలు, వాళ్ళలో సామాజిక సేవా దృక్పథం పెంపొందించేలాగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అందులో భాగంగానే ఇవాళ మరలి రాదు జీవితం అనేటువంటి ఒక క్యాంపెయిన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. యువకులు ఈ ఆధునిక కాలంలో అనేకమైనటువంటి మత్తు పదార్థాలకి అలవాటైపోయి తమ యొక్క జీవితాన్ని అర్థవంతంగా ముగించేస్తున్నారు. వారు ప్రతి రోజుని కూడా ఆస్వాదించాలి, ప్రతి సూర్యోదయాన్ని కూడా ఆస్వాదించాలి. వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ యొక్క జీవితాన్ని ఎలా తీర్చిదిద్దాలనేటువంటి కలలు కన్నారో ఆ కళల్ని విజయం వైపు తీసుకువెళ్ళాలి తప్పించి వాళ్ళకి మనోవేదన కలిగించకూడదనేటువంటి భావనతో ఈ క్యాంపెయిన్ మేము ప్రారంభించడం జరిగింది. మనం ప్రస్తుతం భారతదేశంలో కనుక ఈ మత్తు పదార్థాల గణాంకాలను కనుక పరిశీలిస్తే గత సంవత్సరం 8,000 మంది ఆత్మహత్యకి పాల్పడడం జరిగింది. గాజువాక వైసీపీలో విభేదాలు మరోసారి స్పష్టంగా కనిపించాయని చెప్పాలి. ఊరుకుటి చందు వైసీపీ గాజువాక ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తరువాత జరిగిన ఆయన పుట్టినరోజు వేడుకలకు పలువురు దూరం కావడం చర్చనీయాంశంగా మారింది. ముందు రోజే అందరికీ సమాచారం పంపించినప్పటికీ ఒక వర్గం అటువైపు కన్నెత్తి కూడా చూడలేదన్న విమర్శలు అక్కడ వినిపించాయి. పాత గాజువాకలో ఓ ప్రైవేట్ స్థలంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యేలు చింతలపూడి వెంకటరామయ్య, తిప్పల గురుమూర్తిరెడ్డి, ఇంటక్ నేత మంత్రి రాజశేఖర్, పార్టీ సీనియర్ నాయకుడు దామా సుబ్బారావు, కార్పొరేటర్లు బొడ్డు నరసింహపాత్రుడు, రాజాన రామారావు, మహమ్మద్ ఇమ్రాన్, పురి శ్రీనివాస్ తదితరులు అక్కడికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేశారు. కుమారుడి బర్త్డే వేడుకను మాజీ కార్పొరేటర్ ఊరుకుటి అప్పారావు దగ్గరుండి పర్యవేక్షించారు. నమస్కారం. ముందుగా నన్ను గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా నియమించిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మరి నా యొక్క పుట్టినరోజు సందర్భంగా గాజువాక నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు అందరూ కూడా యువకులు, మహిళలు అందరూ పెద్ద ఎత్తున మరి నా వద్దకు వచ్చి వారి యొక్క శుభాకాంక్షలు డైరెక్ట్గా, అలాగే వాట్సాప్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా కూడా చాలామంది నా యొక్క జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే నా యొక్క నాయకత్వాన్ని నమ్మి నా వెంట నడుస్తున్న వారందరికీ కూడా భవిష్యత్తులో నేను వారందరికీ తోడుగా ఉంటానని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ రేపు రానున్న 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గాజువాక నియోజకవర్గంలో ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్తరాంధ్ర జిల్లాల కొంగు బంగారం విశాఖ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాస ఉత్సవాల సందర్భంగా భక్తుల పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టిన ఆలయ అధికారులు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేందుకు సమన్వయంతో పనిచేయాలని సూచించిన ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్. విశాఖలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో పాల్గొన్న గవర్నర్. హక్కుమన్న విభేదాలు. గాజువాక వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఊరుకుటి చందు పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్న ఓ వర్గం. మూడో రోజుకు చేరిన మున్సిపల్ కార్మికుల సమ్మె. చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలియజేసిన మున్సిపల్ కార్మికులు.
ఇవి ఇప్పటివరకు నా వీ డిజిటల్ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వీ డిజిటల్ న్యూస్.